మీరు ఎప్పుడైనా నోటీస్ చేశారా? చాలా యాక్టివ్‌గా ఉండే ఒక స్టూడెంట్ గానీ, ఒక చైల్డ్ గానీ, అలాగే యువతీ యువకులు కూడా సడెన్‌గా సైలెంట్‌గా అయిపోతూ ఉంటారు. ఎవరితోని కలవరు, ఎవరితోని మాట్లాడడానికి ఇష్టపడరు, నో మెసేజెస్, నో కాల్స్, బయటికి వెళ్ళడానికి ఇష్టపడరు, లోన్లీగా ఉండడానికి మాత్రమే ఇష్టపడతారు. ఇంట్లో వాళ్ళేమో దాన్ని మూడ్ స్వింగ్స్ వీళ్ళకి అనుకుంటారు. కానీ అది సోషల్ విత్‌డ్రాల్ అనే సీరియస్ ప్రాబ్లమ్. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉండేది. చాలా లైవ్లీగా, చాలా యాక్టివ్‌గా, చాలా ఫన్నీ గర్ల్ అనమాట. క్లాస్‌లో అందరితో చాలా బాగుండేది. కాలేజ్‌లో ఏ ఈవెంట్ అయినా కూడా చాలా యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేసేది. కానీ తన లైఫ్‌లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ తర్వాత తన ఫ్రెండ్స్ తనని హర్ట్ చేయడం, అలాగే టీచర్స్ తిట్టడం లాంటివి జరిగిన తర్వాత ఆ అమ్మాయి మెల్లిమెల్లిగా ఇంట్లోనే ఉండడం స్టార్ట్ చేసింది. అంటే సోషల్ విత్‌డ్రాల్ అనమాట. ఎవరితోని మాట్లాడకుండా ఉండడం, ఎవరికి రిప్లైస్ ఇవ్వకపోవడం లాంటివి చేసేదనమాట. ఎవరైనా అడిగితే నాకు హెడేక్‌గా ఉందనడం, నేను చాలా బిజీగా ఉన్నానని చెప్పడం, కాలేజీకి వెళ్ళకుండా ఉండడం, అలాగే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి కంప్లీట్‌గా ఐసోలేషన్‌లోకి వెళ్ళిపోయింది. పేరెంట్స్ ఏమో చదువుకుంటుంది, చదువు మీద కాన్సంట్రేషన్ చేస్తుంది అని అనుకునేవారు. కానీ నిజం ఏంటంటే షీ వాజ్ ఫైటింగ్ విత్ లోన్లీనెస్ అండ్ సెల్ఫ్ డౌట్. ఈ కథ మనలో చాలా మందిలోనే ఉండి ఉంటుంది. లైక్ టీన్స్, స్టూడెంట్స్, అలాగే ఈవెన్ అడల్ట్స్లో కూడా మనం ఈ సమస్యని ఫేస్ చేస్తూ ఉంటాం. ఎలా అంటే లైఫ్లో హర్ట్ అయినా, లేదంటే రిజెక్ట్ అయినా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మెల్లిమెల్లిగా సమాజంతో కలవకుండా ఉండడం, అంటే సొసైటీతో విత్‌డ్రా అయిపోతూ ఉంటాం అన్నమాట. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రీసెర్చ్ ప్రకారం 15 to 29 ఇయర్స్ మధ్యలో ప్రతి 7గురిలో ఒక్కరు ఈ సోషల్ విత్‌డ్రాల్ అనే సమస్యను ఫేస్ చేస్తున్నారంట. ఇది సింపుల్గా తీసుకునే ఇంట్రోవర్షన్ కాదు. ఇది మంచి ఫ్రెండ్షిప్ని, కెరీర్ని, అలాగే లైఫ్లో కాన్ఫిడెన్స్ని డిస్ట్రాయ్ చేసేస్తుంది. దీన్ని గమనించుకోకపోతే దీనివల్ల యాంగ్జైటీ, డిప్రెషన్, ఈవెన్ సూసైడల్ థాట్స్ కూడా వస్తూ ఉంటాయి. ఆ దారి వైపుగా వాళ్ళ మనసు మళ్ళీపోతూ ఉంటుంది. దీన్ని గమనించి గుర్తించగలిగితే దీనికి సొల్యూషన్ ఉంటుంది. మనం దీన్ని స్టెప్స్ వైజ్గా చెప్పుకుందాం. స్టెప్ నెంబర్ 1, మనం అబ్జర్వ్ చేయాలి. అది మీరైనా, మీ పిల్లలైనా, మీ ఫ్రెండ్స్ అయినా కూడా వాళ్ళు ఐసోలేషన్లోకి వెళ్ళి సమాజంతో కలవలేకపోవడం, ఎవరితోని కలవలేకుండా ఉండడం లాంటివి చేస్తుంటే అదే ఫస్ట్ వార్నింగ్ సైన్ అన్నమాట. నెంబర్ 2, ఇలాంటి పరిస్థితిలో వాళ్ళకి సపోర్ట్ చాలా అవసరం. హార్ష్గా మాట్లాడి క్రిటిసైజ్ చేయకుండా వాళ్ళతో జెంటిల్గా మాట్లాడి కేర్ చూపించాలి. అప్పుడు వాళ్ళకి కొంచెం మన నుంచి సపోర్ట్ అందుతుంది. స్టెప్ నెంబర్ 3, కొన్నిసార్లు ఈ సమస్య ఇంట్లో వారి వల్ల పరిష్కారం అవ్వదు. అలాంటప్పుడు కౌన్సిలర్స్, సైకాలజిస్ట్ హెల్ప్ అవసరం ఉంటుంది. వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ హెల్ప్ అందించడం వల్ల మళ్ళీ వాళ్ళు లైఫ్లో కాన్ఫిడెన్స్ని రీగెయిన్ చేసుకుని ముందుకు వెళ్ళగలుగుతారు. రిమెంబర్ వన్ థింగ్, సైలెన్స్ డజంట్ మీన్ స్ట్రెంగ్త్ ఆల్వేస్. సమ్టైమ్స్ సైలెన్స్ అనేది హెల్ప్ చేయండి అనే సైలెంట్ క్రై కూడా అవుతుంది. మీకు ఎప్పుడైనా ఇలాంటి సమస్యతో బాధపడుతున్న ఎవరైనా సరే ఎదురుపడినప్పుడు వాళ్ళని ఇగ్నోర్ చేయకండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి, మీ సపోర్ట్ని అందించండి. ఇలాంటి ఇష్యూస్ గురించి ఇంకా క్లియర్గా తెలుసుకోవాలి, క్లియర్గా సొల్యూషన్ పొందాలి అని అనుకుంటే సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఫాలో మై ఇన్స్టా పేజ్. లెట్స్ బిల్డ్ సొసైటీ వేర్ నో వన్ ఫైట్స్ లోన్లీనెస్ ఎలోన్. టుగెదర్ మనం చిన్న స్టెప్స్ వేయడం వల్ల ఒకరి లైఫ్లో పెద్ద డిఫరెన్స్ని క్రియేట్ చేయొచ్చు. యువర్ ప్రెజెన్స్ కెన్ సేవ్ సమ్వన్స్ సైలెన్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.